శతాబ్దాలుగా పరిశోధనలు, వేల కోట్ల రూపాయల ఖర్చు, వందల మంది సైంటిస్టుల కష్టం, కానీ ఇప్పటికీ మన బ్రెయిన్ గురించి మనం పూర్తిగా తెలుసుకోలేకపోయాం. కొత్త కొత్త రహస్యాలు బయట పడుతూనే ఉన్నాయి. మన బ్రెయిన్ రోజుకి ఎన్ని వేల ఆలోచనలు చేస్తుంది? కొన్ని వేల ఐఫోన్స్లో పట్టే డేటా ఒక్క బ్రెయిన్లో పడుతుందా? ఒకవేళ మన బ్రెయిన్ని సగం రిమూవ్ చేస్తే ఏమవుతుంది? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు. వెల్కమ్ టు విశ్వధాభిరామ. తెస్తానులే ఉండుమా. పాములు పట్టిన వాడు పాము కాటికే చచ్చిపోయినట్లు మన బాడీలో ఎక్కడ దెబ్బ తగిలినా పెయిన్ని పసిగట్టేసే బ్రెయిన్ దానికి ఏమన్నా అయితే మాత్రం పెయిన్ ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఎందుకంటే బ్రెయిన్లో పెయిన్ రిసెప్టర్స్ అనేవి ఉండవు. ఇల్లు కట్టుచోడికి ఇల్లు ఉంటుందా? చెప్పులు గుట్టుచోడికి చెప్పులు ఉంటాయా? మా బతుకులు కూడా గంతేసారు. దీనివల్ల బ్రెయిన్ చేసే కొన్ని సర్జరీల్లో మత్తుమంది ఇవ్వకుండా పేషెంట్ మెలకుగా ఉన్నప్పుడే డాక్టర్ సర్జరీ చేయగలుగుతున్నారు. రీసెర్చ్ ప్రకారం మన బ్రెయిన్ స్టోరేజ్ కెపాసిటీ 2.5 మిలియన్ గిగాబైట్స్, 256 GB ఇంటర్నల్ కెపాసిటీ ఉన్న ఐఫోన్ 7s 9766 కలిపితే మీ బ్రెయిన్కి సమానం అవుతాయి. సింపుల్గా చెప్పాలంటే మీకు నచ్చిన సీరియల్ని 300 ఏళ్ళు ఆపకుండా చూసి ఆ క్రాప్ మొత్తాన్ని గుర్తుపెట్టుకునే కెపాసిటీ మీ బ్రెయిన్కి ఉంది. బట్ డోంట్ ట్రై దిస్ ఎట్ హోమ్. నిజానికి ఊహకి ఉన్న డిఫరెన్స్ దీనికి తెలియదు. ఈ రెండింటికి బ్రెయిన్ ఒకేలాగా రియాక్ట్ అవుతుంది. అందుకే మనం కార్తీక దీపం సీరియల్ చూస్తూ కన్నీళ్ళు పెట్టుకుంటాం, ఎమోషనల్ వీడియోలు కనిపిస్తే లైక్ కొడుతుంటాం. అప్పుడప్పుడు ఇలాంటి వీడియోలకు కూడా లైక్ కొట్టాలి. ప్రపంచంలో ఏ ఇద్దరు ఫింగర్ ప్రింట్స్ ఎలా అయితే మ్యాచ్ అవ్వవో ఏ ఇద్దరు బ్రెయిన్ ప్యాటర్న్స్ కూడా మ్యాచ్ అవ్వవు. అదేందా మేము చాలా వీడియోల్లో చూసాం, చైనా వాళ్ళ మొహాల్లాగా హాస్టల్లో పెట్టే ఉప్మాలాగా అన్ని బ్రెయిన్లు ఒకేలాగా ఉంటాయి కదా అని మీరు అనుకుంటున్నారా? ఒక మామూలు మనిషి కంటికి అన్ని బ్రెయిన్స్ ఒకేలాగా కనిపిస్తాయి. కానీ మన జెనెటిక్స్ వల్ల మన పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ వల్ల ఏ ఇద్దరు బ్రెయిన్ ప్యాటర్న్స్ మ్యాచ్ అవ్వవు. నువ్వు నీ మెడ కింద చేసే పనులు నీ మెడ పైన ఉండే వాటిని ఎఫెక్ట్ చేస్తాయి. హలో నేను చెప్పేది ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్ బ్రెయిన్ ఎఫెక్ట్ చేస్తాయని. చేపల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, గింజలు, విత్తనాలు, ఆకుకూరల్లో ఉండే విటమిన్ K అండ్ విటమిన్ E మీ బ్రెయిన్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తాయి. అదే మీరు పిజ్జా, బర్గర్ లాంటి ప్రాసెస్డ్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్ తీసుకున్నారనుకోండి, మీ బ్రెయిన్ అలాగే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీ బ్రెయిన్కి రక్త ప్రసరణ బాగా జరిగి మీ మెమరీ అండ్ లెర్నింగ్ ఎబిలిటీస్ పెరుగుతాయి. మీ మూడ్ ఇంప్రూవ్ అవుతుంది, మీరు ఎమోషనల్గా స్టేబుల్ అవుతారు. దెన్ యువర్ మైండ్ వుడ్ సే థ్యాంక్ యూ ఏం చెప్పగలను ఎంతకన్నా. ఒకవేళ మన బ్రెయిన్లో సగం పార్ట్ని రిమూవ్ చేస్తే ఏమవుతుంది? ఈ ప్రపంచంలో చాలా మంది నిజంగానే సగం బ్రెయిన్తో బతికేస్తున్నారు. సర్జరీ చేసి మన సగం బ్రెయిన్ని రిమూవ్ చేయడం లేదా డిస్కనెక్ట్ చేయడాన్ని హెమిస్పెరెక్టమీ అంటారు. మందులకు స్పందించిన మూర్ఛ రోగాన్ని తగ్గించడం కోసం ఈ సర్జరీ ఎక్కువగా పిల్లల్లో చేస్తుంటారు. మన బ్రెయిన్లో మొత్తం న్యూరాన్ల సంఖ్య 100 బిలియన్, అంటే 10,000 కోట్లు. 30,000 అంటే 40,000. ఈ న్యూరాన్స్ అన్నీ కలిసి కొన్ని లక్షల నెట్వర్క్స్ని ఏర్పరుస్తాయి. ఈ నెట్వర్క్స్ మధ్య జరిగే రియాక్షన్సే మన ఆలోచనలు. ఒక సగటు మనిషి రోజుకి 50,000 నుంచి 70,000 ఆలోచనలు చేస్తాడని రీసెర్చ్ చెప్తుంది. నాకు తెలిసి ఈ లెక్క మగాళ్ళ బ్రెయిన్ మీద చేసి ఉంటారు. అదే ఒకవేళ ఆడాళ్ళ బ్రెయిన్ మీద చేస్తే ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఇప్పుడు నేను చెప్పేది చాలా సీరియస్ విషయం, జాగ్రత్తగా వినండి. ఈ వీడియో మీరు చూస్తున్నప్పుడు మీ బ్రెయిన్లో ఒక ఆసక్తికరమైన విషయం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చడం వల్ల మీ బ్రెయిన్లో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయ్యాయి. కొన్ని వేల న్యూరాన్స్ ఫైర్ అయ్యి మీ వేలుని పైకి లేపి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయమంటున్నాయి. మర్యాదగా మీ బ్రెయిన్ చెప్పినట్టు వినండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. విశ్వధాభిరామ వినురవేమ.